హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 4వ తారీఖు అక్టోబర్ 2023కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎవరైనా మన కరెంట్ అఫైర్స్ డైలీ ఎగ్జామ్ రాయాలనుకున్న మన యాప్లో అందుబాటులో ఉందండి. మంచి ఆఫర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు నచ్చితే యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూసి వెంటనే కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అందజేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1, దేశంలోనే మొట్టమొదటి మరియు ప్రపంచంలో 2వ సోలార్ రూప్ సైక్లింగ్ ట్రాక్ను ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అయితే దీన్ని ప్రారంభించనున్నారు. పట్టణ రవాణాలో పర్యావరణ పరంగా సుస్థిర భవిష్యత్తు దిశగా గణనీయమైన ముందడుగు వేస్తూ దేశంలోనే మొట్టమొదటి సోలార్ రూప్ సైక్లింగ్ ట్రాక్ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి కేటీ రామారావు గారు హైదరాబాద్లో ప్రారంభించారు. హెల్త్ వే అనేటువంటి ఈ వినూత్న ట్రాక్ ప్రపంచవ్యాప్తంగా 2వదిగా చెప్పుకోవచ్చు. మరి ప్రధాన క్యారేజ్ వే మరియు సర్వీస్ రోడ్ మధ్య ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్లో ఉన్న ఈ ట్రాక్ 24/7 తెరిచి ఉంటుంది. హెల్త్ వే అనే పేరు దీనికైతే పెట్టడం జరిగింది. దీనికి 2 లైన్లు ఉన్నాయి. పింక్ లైన్ నానక్రామ్గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు విస్తరించి ఉండగా, బ్లూ లైన్ నర్సింగి హబ్ నుండి కొల్లూరు వరకు 14.5 కిలోమీటర్లు విస్తరించి ఉంది. దేశ క్రియాశీలక రాజధానిగా హైదరాబాద్ను తీర్చిదిద్దేటువంటి దశలో ఇది ఒక కీలక ముందడుగుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1, ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుండి కార్బన్ మేనేజ్మెంట్ గ్లోబల్ క్లైమేట్ గోల్స్లో 4+ ట్రాన్సిషన్ అక్రెడిషన్ రేటింగ్ పొందిన భారతదేశ అంతర్జాతీయ విమానాశ్రయం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ అండి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తెలంగాణ హైదరాబాద్లో ఉంది. వివరాలు చూద్దాం. జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుండి కార్బన్ మేనేజ్మెంట్లో గ్లోబల్ క్లైమేట్ గోల్స్తో దాని సమలేఖనానికి గుర్తింపుగా లెవెల్ 4+ ట్రాన్సిషన్ అక్రెడిషన్ను పొందినట్లుగా ప్రకటించింది. మరి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ యూరోప్ 2009లో ప్రవేశపెట్టిన గౌరవనీయమైన ఎయిర్పోర్ట్ కార్బన్ అక్రెడిషన్ ప్రోగ్రాంలో ఇది అత్యధిక గుర్తింపు. ఎయిర్పోర్ట్ కార్బన్ అక్రెడిషన్ ప్రోగ్రాం కర్బన ఉద్గారాలను నిర్వహించడానికి మరియు తగ్గించడానికి విమానాశ్రయం యొక్క ప్రయత్నాలను అంచనా వేయడానికి పరిశ్రమ ప్రమాణంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1, రసాయన రంగంలో నోబెల్ బహుమతి 2023 సంవత్సరానికి క్రింది వారిలో ఎవరు ఎంపికయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బయాలజీ గురించి రావడం జరిగింది, ఆల్రెడీ ఫిజిక్స్ గురించి కూడా రావడం జరిగింది. ఈరోజు మరి కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రంలో అండి. మరి ఎవరికి వచ్చిందండి అంటే ఆన్సర్ ఆప్షన్ 3 ABC 3 కూడా సరైన వారు. చూద్దాం. మోంగి జీ బావెండి, లూయిసి బ్రాస్, అలెక్సీ ఎకిమోవ్ అనేటువంటి 3 శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ ప్రైజ్ రసాయన శాస్త్రంలో లభించింది. దీనిపైన ఖచ్చితంగా ఒక మార్క్ అయితే వస్తుందండి, నోబెల్ ప్రైజెస్ పైన. ఓకే, వివరాలు చూద్దాం.
మోంగీజీ బావెండి, లూయిసీ బ్రాస్ మరియు అలెక్సీ ఐ ఎకిమోవ్ క్వాంటమ్ డాట్స్ యొక్క ఆవిష్కరణ మరియు సంశ్లేషణ కోసం దేనిపైన అండి వీరు పరిశోధనలు చేసింది? క్వాంటమ్ డాట్స్ అనేటువంటి ఆవిష్కరణ పైన. మరి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి 2023 క్వాంటమ్ చుక్కల ఆవిష్కరణ మరియు అభివృద్ధిని అందజేస్తుంది. నానో పార్టికల్స్ చాలా చిన్నవి, వాటి పరిమాణము వాటి లక్షణాలను నిర్ణయిస్తుంది. నానో టెక్నాలజీలోని ఈ అతి చిన్న భాగాలు ఇప్పుడు టెలివిజన్లు మరియు ఎల్ఈడి దీపాల నుండి తమ కాంతిని వ్యాప్తి చేస్తాయి మరియు అనేక ఇతర విషయాలతో పాటు కణితి కణజాలాన్ని తొలగించినప్పుడు సర్జన్లకు కూడా మార్గనిర్దేశం చేయగలవు. 2023 నోబెల్ బహుమతి మొత్తాన్ని స్వీడిష్ క్రోనార్ పూర్తి నోబెల్ బహుమతికి 11.0 మిలియన్లుగా నిర్ణయించడం అయితే జరిగింది. ఇటీవలనే మరి నోబెల్ ప్రైజ్ అమౌంట్ కూడా పెంచారండి. ఓకే, గమనించాలి అందరూ. నెక్స్ట్ వన్, రష్యన్ సిటీ ఆఫ్ కజాన్లో జరిగిన ఒక ముఖ్యమైన దౌత్య సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ పై మాస్కో ఫార్మాట్ కన్సల్టేషన్ యొక్క 5వ సమావేశానికి ఈ క్రింది ఏ దేశం పాల్గొనలేదు? ఏ దేశం పాల్గొనలేదండి? ఆప్షన్ బి అండి. ఇక్కడ ఆప్షన్స్ తప్పుపడ్డాయి, గమనించాలి. సో ఆప్షన్ బి అంటే ఉక్రెయిన్ అండి. ఓకేనా, ఉక్రెయిన్ అనేది పాల్గొనలేదు అన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. రష్యన్ సిటీ ఆఫ్ కాజాన్లో జరిగిన ఒక ముఖ్యమైన దౌత్య సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్పై మాస్కో ఫార్మాట్ కన్సల్టేషన్ యొక్క 5వ సమావేశానికి వివిధ దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. మరి సెప్టెంబర్ 29, 2023 జరిగిన ఈ సమావేశంలో భారతదేశము, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ నుంచి ప్రత్యేక ప్రతినిధులు మరియు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు టర్కీ ప్రతినిధులతో పాటు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ నియమించిన విదేశీ వ్యవహారాల తాత్కాలిక మంత్రి కూడా హాజరు కావడం చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మహిళల సాధికారత లక్ష్యంగా ఇటీవల శ్రీనగర్ నుండి గుజరాత్ వరకు యశస్విని పేరుతో మహిళల బైకర్ల యాత్రా ర్యాలీని ఏ పోలీస్ దళము ప్రారంభించింది? ఓకేనా, ఏ కేంద్ర పోలీస్ దళము ప్రారంభించినట్లుగా తెలియజేశారు. ఏ పేరుతో అండి? యశస్విని. ఆన్సర్ ఆప్షన్స్ అండి, సిఆర్పిఎఫ్. మహిళల సాధికారత కోసం ఒక సంచలనాత్మక చొరవలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మంగళవారం శ్రీనగర్ నుండి గుజరాత్ వరకు యశస్విని పేరుతో మహిళా బైకర్ల యాత్రా ర్యాలీని ప్రారంభించింది. శ్రీనగర్లోని లాల్ చౌక్ సిటీ సెంటర్ సమీపంలోని ఘంటా ఘర్ నుండి మహిళా సాధికారత కోసం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించిన గౌరవనీయ అతిథి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అమెరికాలోనే అత్యంత ఎత్తైన భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏ పేరుతో ఆవిష్కరించనున్నారు? భారత రాజ్యాంగ రూపశిల్పి ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి బయట అంటే భారతదేశంలో కాకుండా ఇతర దేశాలలో ఇదే అత్యంత పెద్దదిగా అయితే చెప్పుకోవచ్చు. అమెరికాలో అతిపెద్దదండి. మరి ఏ పేరుతో దీన్ని ఏర్పాటు చేయనున్నారంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. వివరాలు చూద్దాం. భారత రాజ్యాంగ రూపశిల్పి యొక్క ఎత్తైన విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా పిలువబడే అంబేద్కర్ విగ్రహం అక్టోబర్ 14న మేరీల్యాండ్లో ఆవిష్కృతం కానుంది. ఈ అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో అంతర్భాగంగా ఉంది. ప్రస్తుతము అకోకీక్లోని 13 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. నగరం మేరీల్యాండ్లో ఉంది. ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏ మాన్యుమెంటల్ ట్రిబ్యూట్ 19 అడుగుల ఎత్తైన ఎత్తులో నిలబడి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఈ స్మారక చిహ్నము శిల్పము భారతదేశం వెలుపల బాబాసాహెబ్ గారి యొక్క అతిపెద్ద విగ్రహంగా మారడానికి సిద్ధంగా ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పారిశ్రామిక మురుగునీటి నుండి విష పదార్థాలను సమర్థవంతంగా క్షీణింపచేసే నానో పీటీఏ అని పిలువబడే ఒక అత్యాధునిక ఎంజైమ్ మీమోటిక్ మీమోటిక్ అభివృద్ధి చేసిన సంస్థ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ప్రస్తుత కాలంలో పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు, కలుషిత జలాలు అన్నింటినీ శుభ్రం చేయడము చాలా అంటే చాలా తలనొప్పిగా మారినటువంటి సమయంలో మరి ఇలాంటి ఒక ఆవిష్కరణ చాలా ఊరటనిచ్చేటువంటి అంశం అండి. మురుగునీటిని ఏం చేస్తుందంట? సో వాటిని మొత్తము సమర్థవంతంగా శుభ్రం చేస్తుంది అని అర్థం. దీన్నే నానో పీటీఏ లేదా ఎంజైమ్ మెమోటిక్.
ఎవరు రూపొందించారండి దీన్ని? ఆప్షన్ ఏ మరియు బి ఇద్దరు కూడా. ఎవరు? మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి. ఓకే, వివరాలు చూద్దాం. మెటీరియల్ రీసెర్చ్ సెంటర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు మురుగునీటి శుద్ధి మరియు సంభావ్య వైద్య విశ్లేషణలో పురోగతిని సాధించారు. వారు నానో పీటీఏ అని పిలువబడే ఒక అత్యాధునిక ఎంజైమ్ మెమోటిక్ను అభివృద్ధి చేశారు. ఇది సూర్యరశ్మికి గురైనప్పుడు పారిశ్రామిక మురుగునీటిలోని విష రసాయనాలను సమర్థవంతంగా క్షీణింపచేస్తుంది. మరి ఈ వినూత్న నానో జాయిమ్ లేదా ఎంజైమ్ సహజ ఎంజైమ్ల పరిమితులను పరిష్కరించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణలో మంచి అనువర్తనాలను కూడా కలిగి ఉంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. అక్టోబర్ 3, 2023న తమ వార్షిక సంయుక్త సైనిక వ్యాయామం సంప్రతి యొక్క 11వ ఎడిషన్ను భారతదేశం ఈ సరిహద్దు దేశంతో నిర్వహించింది. ఏ సరిహద్దు దేశం అండి? ఆప్షన్ సి, బంగ్లాదేశ్. ఓకే, బంగ్లాదేశ్. మరి మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, ఏంటంటే భారతదేశంతో అత్యధిక సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశం ఏది? కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేంటి? పాకిస్తానా, చైనానా, శ్రీలంకనా, బంగ్లాదేశా? ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, వివరాలు చూద్దాం. భారతదేశం మరియు బంగ్లాదేశ్ మేఘాలయలోని ఉమ్రేయిలో అక్టోబర్ 3, 2023న తమ వార్షిక సంయుక్త సైనిక వ్యాయామం సంప్రతి యొక్క 11వ ఎడిషన్ను ప్రారంభించాయి. మరి రెండు దేశాల మధ్య ప్రత్యామ్నాయంగా జరిగే ఈ వ్యాయామం వాటి మధ్య బలమైన ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని హైలైట్ చేస్తుంది. సంప్రతి 2009లో ప్రారంభించబడింది. పరస్పర చర్యను పెంచడము, వ్యూహాత్మక నైపుణ్యాన్ని పంచుకోవడము మరియు భారతదేశం మరియు బంగ్లాదేశ్ సైన్యాల మధ్య ఉత్తమ అభ్యాసాలను ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. కార్మికుల హక్కులను పరిరక్షించే లక్ష్యంతో ముఖ్యమైన సామాజిక భద్రతా ఒప్పందంపై ఇటీవల సంతకం చేసిన దేశాలు. ఆప్షన్ బి అండి, భారత్, అర్జెంటీనా. భారతదేశం మరియు అర్జెంటీనా సామాజిక భద్రతా విరాళాలకు సంబంధించి ఇరు దేశాల నిపుణులు మరియు కార్మికుల హక్కులను పరిరక్షించే లక్ష్యంతో ముఖ్యమైన సామాజిక భద్రతా ఒప్పందంపై సంతకం చేశాయి. ఒప్పందం యొక్క ముఖ్య నిబంధనలు: ఎస్ఎస్ఏ భారతదేశంలో ఉపాధి పొందిన వ్యక్తుల కోసము వృద్ధాప్య ప్రయోజనాలు, ప్రాణాలతో బయటపడిన వారి పెన్షన్లు మరియు శాశ్వత మొత్తము వైకల్య పెన్షన్లకు సంబంధించిన ప్రాంతాలను కవర్ చేస్తుంది. మరి అర్జెంటీనాలో ఇది సామాజిక భద్రతా వ్యవస్థ ద్వారా అందించబడిన సహకార ప్రయోజనాలకు వర్తిస్తుంది. నెక్స్ట్. తాత్కాలిక వేరొక దేశంలో పనిచేసే వేరుపడిన కార్మికులకు మరియు వారి కుటుంబ సభ్యులు తగ్గింపు, సవరణ, సస్పెన్షన్, అణచివేత లేదా నిలుపుదల లేకుండా స్థానిక చట్టం ప్రకారము సహకార ప్రయోజనాలకు తమ హక్కులను కలిగి ఉండేలా ఒప్పందము నిర్ధారిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. యాదాది పాకిస్తాన్ లేదా దాయాది అని కూడా అనొచ్చు. పాకిస్తాన్ దేశానికి చెందిన పేలోడ్ను స్పేస్లోకి తీసుకెళ్ళనున్నట్లుగా ఇటీవల ప్రకటించిన దేశము ఎవరండి? చైనా అండి. చైనా దేశము పాకిస్తాన్ యొక్క మరి శాటిలైట్ అయితే పంపనున్నట్లుగా తెలియజేశారు. వివరాలు చూద్దాం. చైనాకు పాక్పై ప్రేమ పెరుగుతున్నది. యాదాది లేదా దాయాది దేశానికి చెందిన ఆ పేలోడ్ను స్పేస్లోకి తీసుకెళ్లనున్నట్లుగా ఒక ప్రకటనలో పేర్కొంది. మరి 2024 జరగాల్సిన మూన్ మిషన్లో పాక్కు చెందిన పేలోడ్ను సైతం తీసుకెళ్లామని తెలిపింది. అంతరిక్ష రంగంలో పాక్తో సహకారాన్ని పెంచుకుంటున్నట్లుగా చైనా అంతరిక్ష సంస్థ తెలిపింది. లూనార్ మిషన్లో భాగంగా చైనా శాంపిల్స్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది. మరి చంద్రుడి సౌత్ పోల్లోని ఐట్కెన్ బేసిన్ వద్ద ల్యాండ్ చేయబోతున్నట్టుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్. చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో సిల్వర్ పథకాన్ని కైవసం చేసుకున్న లవ్లీనా బోర్గోహెయిన్ ఏ క్రీడాంశానికి చెందినవారు? ఏంటండి? బాక్సింగ్. భారత మేటి బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ ఆసియా క్రీడల్లో సిల్వర్ పథకాన్ని కైవసం చేసుకున్నది. 75 కేజీల విభాగంలో ఇటీవల జరిగిన ఫైనల్ బౌట్లో ఆమె ఓడిపోయింది. మరి దీంతో లవ్లీనా రజత పథకానికే పరిమితమైంది. 2 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ అయిన లీ క్వియాన్ చేతిలో లవ్లీనా పరాజయాన్ని చవిచూసింది. ఈ మెడల్తో బాక్సింగ్లో ఇండియా ప్రస్థానం ముగిసింది. మరి భారతీయ బాక్సర్లకు ఈసారి ఆసియా క్రీడల్లో 5 మెడల్స్ వచ్చాయి. దాంట్లో 1 సిల్వర్ కాగా మరో 4 బ్రాంజ్ మెడల్స్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఆసియా క్రీడల్లో ఇండియాకు స్వర్ణ పథకం అందించిన జ్యోతి సురేఖ వెన్నం, ఓజాస్
దియోతలే ఏ క్రీడాంశానికి చెందినవారు మరియు ఏ క్రీడాంశంలో స్వర్ణ పథకం బంగారు పథకాన్ని అందించారు? ఆప్షన్ ఏ ఆర్చరీ. భారతీయ ఆర్చరీ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఆసియా గేమ్స్ని ఆర్చరీ మిక్స్డ్ ఈవెంట్లో ఇండియాకు స్వర్ణ పథకం వచ్చింది. మరి జ్యోతి సురేఖ వెన్నం, ఓజాస్ దియోతలే చారిత్రాత్మక ఆట తీరును కనబరిచారు. మిక్స్డ్ ఆర్చరీ ఈవెంట్లో ఫేవరెట్గా ఉన్న దక్షిణ కొరియా ఆటగాళ్లను ఓడించారు. ఫైనల్లో 158 స్కోరుతో ఇండియన్ జట్టు గోల్డ్ మెడల్ను ఎగురేసుకుపోయింది. మరి భారత ఆర్చరీ క్రీడాకారులకు కోచింగ్ ఇచ్చిన సెర్గియో పగ్ని సంతోషంతో తేలిపోయినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఐసీసీ వరల్డ్ కప్ గ్లోబల్ అంబాసిడర్గా ఈ క్రింది ఏ క్రీడాకారుడు ఎంపికయ్యారు? ఎవరండి? సచిన్ టెండూల్కర్. ఓకే, ఆప్షన్ బి. ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్నకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గ్లోబల్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కమిటీ మంగళవారం వివరాలు వెల్లడించింది. భారత జట్టు తరపున 6 ప్రపంచ కప్లు ఆడిన సచిన్ గురువారం ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న 13వ వరల్డ్ కప్ తొలి మ్యాచ్కు ముందు ట్రోఫీని ఆవిష్కరించి టోర్నీ ప్రారంభించినట్లుగా అధికారికంగా ప్రకటించనున్నారు. నెక్స్ట్ వన్, దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ డైరీ ప్లాంట్ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ డైరీ ప్లాంట్ అండి. ఎక్కడ? రంగారెడ్డిలో. రాష్ట్రంలో పాడి రంగం ప్రగతి పథంలో కొత్త పుంతలు తొక్కేలా ప్రభుత్వం మెగా డైరీని సిద్ధం చేసింది. రోజుకు 8 లక్షల లీటర్ల పాల శుద్ధితో పాటు 10 టన్నుల నెయ్యి, 10,000 లీటర్ల ఐస్ క్రీమ్ తయారీ సామర్థ్యంతో ఇది రూపొందించాల్సింది. మరి రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో నిర్మించిన ఈ భారీ ప్లాంట్ను ఈ నెల 5న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దేశంలోనే ప్రభుత్వ రంగంలో అతిపెద్ద డైరీ ప్లాంట్ అయిన ఇది రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి చెందుతుంది. నెక్స్ట్ వన్, ప్రఖ్యాత ఇరానీ క్రికెట్ కప్ 2023 విజేతగా నిలిచిన జట్టు క్రింది వాటిలో ఏది? ఆప్షన్స్ అండి. ఇండియన్ రైల్వేస్ అని పడిందా? ఆప్షన్ డి అండి, రెస్ట్ ఆఫ్ ఇండియా. నేను ఎడిట్ చేస్తాను ఇది. ఓకే, రెస్ట్ ఆఫ్ ఇండియా విజేతగా నిలిచింది. ఆప్షన్ డి, ఇరానీ కప్ విజేతగా రెస్ట్ ఆఫ్ ఇండియా నిలిచింది. రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో సౌరాష్ట్రపై 175 పరుగుల తేడాతో గెలుపొందింది. మరి ఈ టైటిల్ కూడా కైవసం చేసుకుంది. 245 పరుగుల లక్ష్య ఛేదనలో సౌరాష్ట్ర 79 పరుగులతో పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది. మరి రెస్ట్ ఆఫ్ ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి మ్యాచ్ 3 రోజుల్లోనే ముగిసింది. అడిషనల్ క్వశ్చన్స్. లండన్లోని రోప్వే నిర్మాణ సంస్థ పూమా గ్రూప్తో 2,000 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం? ఆప్షన్ బి ఉత్తరాఖండ్. ఆసియన్ గేమ్స్లో భారత్కు రజత పథకాన్ని అందించిన నేహా ఠాకూర్ ఏ క్రీడలో ఆడుతుంది? ఆప్షన్ సి సెయిలింగ్. సుదీప్తి హజేలా, దివ్యాంకృతి సింగ్, హృదయ్ ఛేదా మరియు అనూష్ అగర్వాల్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్ డి అండి, గుర్రపు స్వారీ. ఓకేనా, ఆఫ్టర్ లాంగ్ టైం 40 అబోవ్ ఇయర్స్ అంటే 40 సంవత్సరాల తర్వాత మరి మనకు గుర్రపు స్వారీలో పథకాన్ని అందించినటువంటి వారండి. ఓకే, స్వర్ణ పథకం అది కూడా. ఆర్ఓడి టీఈపీ సపోర్ట్ స్కీమ్ మొదట సెప్టెంబర్ 30, 2023న గడువు ముగుస్తుంది. ఇది ఏ తేదీ వరకు పొడిగించబడింది? ఆప్షన్ సి అండి, జూన్ 30, 2024. దక్షిణ జ్ఞాన భాగస్వామ్య శ్రేణిని ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ ప్రపంచ బ్యాంక్. మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి ఏ నగరంలో పునరుద్ధరించబడిన మెరైన్ మ్యూజియాన్ని ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, విశాఖపట్నం. నైజీరియాలో వ్యవసాయ ఉత్పాదకత మరియు ప్రజా వ్యాయంలో లింగ అంతరాలు నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ బి ప్రపంచ బ్యాంక్. ఐఐఎస్ఈఆర్లోని శాస్త్రవేత్తలు సర్క్యులర్ ఆర్ఎన్ఏ వైరస్ను ఈ విధంగా గుర్తించారు? ఆప్షన్ ఏ సిట్రన్. నెక్స్ట్ వన్, ఇటీవల నివేదిక ప్రకారం తాబేలు లేదా హాట్షెల్ తాబేలు అక్రమ రవాణాలో అత్యంత కేంద్ర నోడుగా ఏ నగరం ఉద్భవించింది? ఆప్షన్ సి చెన్నై. పిత్రపక్షమేళా ఈవెంట్ని ఏ రాష్ట్రం హోస్ట్ చేస్తుంది? ఆప్షన్ బి బీహార్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. మహమ్మద్ ప్రవక్త అరేబియాలో మక్కాలో ఏ సంవత్సరంలో జన్మించారు? ఆప్షన్ బి క్రీస్తు శకము 570. క్రింద ఇవ్వబడిన వానిలో ఎవరికి ఆసియా ఖండంలో నగరమైన జెరూసలేం పవిత్రమైనదిగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1, 2, 3. ఎవరెవరికి? యూదులకు, క్రైస్తవులకు, మహమ్మదీయులకు కూడా పవిత్ర స్థలంగా ఉండడం అయితే చూడవచ్చు.
క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే అండి సరికాంది. ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది పాకిస్తాన్ అండి? కాదండి, ఇండోనేషియాలో ఎక్కువగా ఉంటారు. సిక్ అనగా పంజాబీ భాషలో శిష్యుడు అని అర్థం. కరెక్ట్, రెండవది రైట్, ఒకటోది తప్పు. క్రింద ఇవ్వబడిన వారిలో ఏ గ్రంథాన్ని గ్రీక్ భాషలో బిబ్లాస్ అంటారు? బిబ్లాస్. ఆప్షన్ ఏ బైబిల్. ప్రింటింగ్ ప్రెస్ను కనుగొన్న తర్వాత మొదటిసారి ముద్రించిన గ్రంథం ఏదో క్రింద ఇవ్వబడిన దానిలో గుర్తించండి. ఏంటండి? బైబిల్. క్రింద ఇవ్వబడిన వానిలో జైన మతంలో మొత్తము ఎంతమంది తీర్థాంకరులు ఉన్నారో గుర్తించండి. ఆప్షన్ సి 24 మంది తీర్థాంకరులు. క్రింది వాటిని జతపరచండి. ఇస్లాం మతము, సిక్కు మతము, యూదు మతము, మహమ్మద్ ప్రవక్త జననము. సో చూద్దాం వన్ బై వన్. ముందుగా ఇస్లాం మతము క్రీస్తు శకము 622, ఇస్లాం మతము. సిక్కు మతము 1500 క్రీస్తు శకము. యూదు మతము క్రీస్తు పూర్వం 1300. మహమ్మద్ ప్రవక్త మరణము క్రీస్తు శకము 632. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో జైన మతంలోని తీర్థాంకర అనే పదానికి అర్థం ఏంటి? ఆప్షన్ సి వంతెనను నిర్మించేవాడు అని అర్థము. క్రింద ఇవ్వబడిన వానిలో బుద్ధుడు ఎప్పుడు జన్మించాడో గుర్తించండి. ఆప్షన్ బి క్రీస్తు పూర్వం 563. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? సరికానిది ఆప్షన్ ఏ అండి, ఒకటి మాత్రమే. ప్రపంచంలో అతి పురాతనమైనము ఇస్లాం అనేది తప్పు. ఓకేనా? మరి భారతదేశంలో అధిక ప్రజలు హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత పురాతన మతం ఏంటి? హిందూ మతం. ఓకే. క్రింద ఇవ్వబడిన వానిలో బుద్ధుడి యొక్క బిరుదులేవో గుర్తించండి. ఆప్షన్ ఏ 1 and 2. సాఖ్యముని అంటారు, తథాగత అని కూడా పిలుస్తారండి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.